దృష్టిలో తీసుకోవాలి. అధ్యక్ష, వరి వ్యవసాయం గురించి సభ్యులు క్వశ్చన్ వేశారు. అధ్యక్ష, రాజుగారు ఫోన్ అధ్యక్ష, అవసరం కూడా ఫోన్ మాట్లాడతారా సార్? మన అందరికీ తెలుసు, ఆహార అలవాట్లన్నీ కూడా మారాయి. అధ్యక్ష, ఒకప్పుడు అందరం కూడా వరి అంటే చాలా ప్రీతిపాత్రమైనటువంటి పంట. ప్రతి ఒక్కరూ తెల్లన్నం అంటే చాలా ఇష్టంగా తిన్నటువంటి రోజులు కూడా గతంలో ఉండే. రాను రాను ఆహారపు అలవాట్లు మారడం వల్ల వరి అన్నం తినడం చాలా వరకు తగ్గిపోయిన విషయం మనందరికి కూడా తెలుసు. అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అవ్వడం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు నీరు చూడనటువంటి ప్రాంతాలు కూడా నీరు చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనమే చూస్తున్నాం. అధ్యక్ష, అయితే రైతాంగం కూడా నీరు కనబడిందంటే వరి వ్యవసాయం తప్ప ఇంకొక వ్యవసాయం పెట్టడం లేదు. అధ్యక్ష, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనందరం కలిసి ఈరోజు శాసనసభ్యులం కానీ ఈరోజు రైతులకి ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, వరి వ్యవసాయం నుంచి క్రాప్ డైవర్షన్ చేయకపోతే ఈ నష్టాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. రైతులు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడడం జరుగుతుంది. అధ్యక్ష, అందుకే ప్రభుత్వం కూడా ప్రధానంగా దృష్టి పెట్టి వరి నుంచి క్రాప్ని డైవర్ట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే వరిలో కూడా అధ్యక్ష నాణ్యమైనటువంటి రకాలు, ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఎవరు తీసుకున్న ఈరోజు కోటా బియ్యం ఇచ్చినా, హాస్టల్స్కి మనం రైస్ ఇచ్చినా ప్రతి వారు స్పెషల్ వెరైటీ అడుగుతున్నారు తప్ప కామన్ వెరైటీ ఎవరు తిన్నటువంటి పరిస్థితి కూడా లేదు. అధ్యక్ష, ఇంకొక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వాల మీద భారం పడడం ఒకటైతే పండించిన రైతుకు కూడా గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధ్యక్ష, అందుకే మేము ఫస్ట్ పేజీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో అప్ టు ప్రకాశం జిల్లా వరకు ఒక 15 లక్షల హెక్టార్లలో క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలని చెప్పి